అందరికీ నమస్కారం. మీరు నా ప్రీవియస్ షార్ట్స్‌లో ఉగాది రోజు పోర్ట్ బ్లెయిర్ రీచ్ అవ్వడం, ఆ తర్వాత రిసార్ట్‌కి వెళ్లి రిలాక్స్ అయ్యి, అలాగే మ్యాన్షన్ హోటల్‌లో పాకీజా రెస్టారెంట్‌లో లంచ్ చేయడం వీడియో అయితే చూసుంటారు కదా! ఇది దాని కంటిన్యూషన్ వీడియో. ఆ రోజు మేము అండమాన్ జైల్‌కి వెళ్ళాము. ఇదే అండమాన్ జైలు. దీన్ని కాలాపాని అని కూడా అంటారు. దీన్ని 1906లో కన్‌స్ట్రక్ట్ చేశారు. కాలాపాని అంటే ఇండియా నుంచి దూరంగా పంపించి పనిష్ చేయడం. ఇక్కడ చాలామంది మన ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే చాలా స్ట్రగుల్ అయ్యారండి. చాలామంది నోన్ ఫ్రీడమ్ ఫైటర్స్, అన్‌నోన్ ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఇక్కడ చాలా స్ట్రగుల్ అయ్యారు. ఇది చాలా ఘోరంగా కన్‌స్ట్రక్ట్ చేసిన జైలు. 7 వింగ్స్‌లో ఇది డిజైన్ చేశారు. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ సెల్ అయితే ఉంటుంది. అంటే కమ్యూనికేషన్ కూడా లేకుండా ఇదైతే కన్‌స్ట్రక్ట్ చేశారండి. అసలు చూస్తేనే చాలా ఘోరంగా అనిపించిందనమాట మాకు. ఇవన్నీ వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అనమాట. ఇది అండమాన్ జైల్ ఎప్పుడు కన్‌స్ట్రక్ట్ చేశారు, ఏంటి అని చెప్పి డీటెయిల్స్. ఇక్కడ ఒక గైడ్ ఉన్నారు. ఆయన నేను గైడ్ చేస్తాను. మీకు మొత్తం జైలు చూపిస్తా అన్నారు. కానీ మనం చాలా తెలివైన వాళ్ళం కదా! మనకు గైడ్ అవసరం లేదు. డబ్బులు వేస్ట్ అని మేము పెట్టుకోలేదనమాట. సో, ఈ ప్లేస్ చూసారు ఇదంతా జైలే. ఇక్కడ ఫోటోస్ తీసుకుంటే వచ్చాయండి. ఫోటోస్ ఆసమ్ వచ్చాయి. ఈ ప్లేస్ వావ్! ఫోటోషూట్‌కి ఎస్పెషల్లీ బావుంది. చూసారా ఇది మొత్తం జైలే. ఇప్పుడంటే ఇది మ్యూజియం చేసేసారు. 1947లో ఇది మ్యూజియం అయిపోయింది గానీ, అప్పట్లో అసలు మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత స్ట్రగుల్ అయ్యారో. సో, ఇదంతా ఫోటోషూట్ తీసుకునే ప్లేసేనండి. ఇక్కడ వీర్ సవర్కర్, బటుకేశ్వర్ దత్ ఇలాంటి వాళ్ళు చాలామంది చాలా అసలు ఘోరమైన పనిష్మెంట్స్‌కైతే గురయ్యారండి. చూసారు కదా! ఎలా ఉందో సెల్. 1, 2 మినిట్స్ కూడా మేము ఉండలేకపోయాము. ఊపిరి ఆడలేదనిపించింది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సెల్ అయితే డిజైన్ చేశారు. హెవీ లేబర్ అనమాట. ఆయిల్ మిల్‌లో తిరగడం, ఈ కోకోనట్ క్రషింగ్, ఫుడ్ క్వాలిటీ కూడా చాలా పూర్‌గా ఇచ్చి, చాలా ఫిజికల్ పనిష్మెంట్స్ అయితే ఇచ్చారంట ఇక్కడ పాపం. వాళ్ళని టోటల్‌గా ఐసోలేషన్‌లో ఉంచి, మెంటల్‌గా టార్చర్ చేసి, డెత్ కూడా చాలా ఈజీ అనిపించేలా అయితే వాళ్ళని ఘోరంగా పనిష్ చేశారండి. మాకు జైల్‌లో అన్నిటికన్నా బాగా నచ్చిన ప్లేస్ ఏదో తెలుసా? ఏంటి అండమాన్ ఇన్ ఓల్డెన్ డేస్ అని ఒక ప్లేస్ ఉంది. ఇది బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఏసీ ఉంది. ఎక్కువ ఏసీ దగ్గర ఉండిపోతున్నామని చెప్పి వాడు ఏసీ ఆపేశాడు. స్టూపిడ్ ఫెలో. Most barbarous. దరిద్రుడే. మేము ఏసీ ఎక్కువ అక్కడ నిలబడిపోయామని ఏసీ కూడా ఆపేశాడు వీడు. సో ఇది అండమాన్ ఇన్ ఓల్డెన్ డేస్ అనమాట. ఏమో ఏమో ఉన్నాయి. రేర్ వ్యూ ఆఫ్ గవర్నమెంట్ హౌస్ ఎట్ రోస్ ఐలాండ్. ఇలా ఉండేదంట పాత రోజుల్లో. ఫైనల్లీ అయిపోయింది. ఇప్పుడు అండమాన్ జైలు బాగానే వాచిపోయింది. ఏదో తేడాగా ఉందేంటి? అన్నీ చూసేసాము. సన్ స్క్రీన్స్ అన్నీ కరిగిపోతున్నాయి అన్నమాట. బీచ్కి వెళ్ళాలి. బీచ్కి వెళ్ళొచ్చాక లైట్ షో. సో మేము అలా ఆటోలో అయితే మా కార్ పార్క్ చేసుకున్న ప్లేస్కి అయితే వెళ్ళాము. చాలా పిల్లలకి భలే ఫన్నీగా అనిపించింది ఆటోలో వెళ్ళడం. అక్కడ స్పేస్ లేదు. స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఎండల్లో పర్లేదు. అక్కడ ఎండలు ఎలా అంటే మేనేజబుల్ అనమాట. ఇక్కడైతే మొహం తిరిగిపోతుంది. అండమాన్‌లో మనకి మేము వెళ్ళింది మార్చ్‌లో ఎండ ఉన్నా గానీ పర్వాలేదు. బానే ఎంజాయ్ చేసాం. ఇది కార్బిన్‌కో బీచ్. ఇది మెయింటెనెన్స్‌లో ఉందండి. సో మేమైతే స్టీమర్ ఎక్కాము అక్కడ పిల్లలతో. ఇది నాకు బాగా నచ్చింది. ఇది పట్టుకోవే డ్రైవింగ్‌ది పట్టుకో. సో కార్బిన్‌కో బీచ్ అయిన తర్వాత మేము మళ్ళీ అండమాన్ జైలుకొచ్చేసాము. లైట్ షో అనమాట.
సో, లైట్ షోలో ఒక ఓల్డ్ ట్రీ వాయిస్ నుంచి నరేషన్ అయితే స్టార్ట్ అవుతుందనమాట. ఒక ఓల్డ్ ట్రీ మనకి చెప్పినట్టు అయితే చూపిస్తారు. ఇది బ్రిటిష్ టైమ్ నుంచి జరిగిన స్టోరీస్ అన్నీ చెప్తుంది. జైలు ఎలా కట్టారు, ఎందుకు కట్టారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ప్రిజనర్స్‌ని ఎలా టార్చర్ చేశారో చూపిస్తారనమాట. వాళ్ళ పనిష్మెంట్స్, వాళ్ళ ఐసోలేషన్ అన్నీ మనకి లైట్ షోలో చూపిస్తారు. ఎస్పెషల్లీ వీర్ సవర్కర్ లైఫ్ హైలైట్స్ అయితే చూపిస్తారు. ఇది సన్‌సెట్ తర్వాత లైట్ షో అయితే ఉంటుంది. మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్‌లో అయితే చెప్తారు. మేమైతే హిందీకి వెళ్ళాము. దాని తర్వాత ఇంగ్లీష్‌లో కూడా మనకి షో ఉంటుంది. ఈ షో అంతా చూసాక లాస్ట్‌లో ఒక్కొక్కరికి గూస్ బంప్స్ ఒస్తాయి. అది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. సో, ఇక్కడ వీడియోస్ తీయకూడదు. నేను సీక్రెట్‌గా తీశాను. లైట్ షో అయిపోయింది. వాళ్ళు అలో చేయలేదు వీడియోస్ తీయడానికి. అప్పటికి ఒకటో రెండో సీక్రెట్‌గా తీశాను. బట్ ఎక్కువ తీయలేదు. సో, ఇప్పుడు అలా నడుచుకుంటూ మా పార్కింగ్ ఏరియాకి వెళ్తున్నాం. బాగుంది, చల్లగా ఉంది ఇప్పుడు వెదర్. మార్నింగ్ అంతా వేడి, ఇప్పుడు హాయిగా ఉంది. సో, ఫైనల్లీ దిస్ ఈస్ అబౌట్ ద అండమాన్ జైల్ అండ్ లైట్ షో. దిస్ లైట్ షో యూ షుడ్ నెవర్ మిస్ ఇన్ యువర్ లైఫ్ గైస్. ట్రస్ట్ మీ, ఇట్స్ నాట్ an ordinary light show. It's really a feeling that very hard to explain. We all know our freedom fighters struggled, but how much pain they went through, something beyond your imagination. Their pain, their struggles, the untold stories, everything hits you deep. I wanted to convey this in English so everyone can understand. Even voiceover itself మేక్స్ మీ ఎమోషనల్ అండ్ పెయిన్. ఎవరైతే ఈ అండమాన్ వెళ్ళారో వాళ్ళు తప్పకుండా లైట్ షోని అయితే చూడాలండి. ఇదేదో నార్మల్ మ్యూజియం, ఏదో మనం ఏదో నార్మల్ లైట్ షోకి వెళ్ళినట్టు అయితే కాదు. మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత స్ట్రగుల్ అయ్యారో, వాళ్ళు మన కోసం ఎంత సాక్రిఫైస్ చేశారో తెలుస్తుంది. వాళ్ళు అలా చేయడం వల్ల మనం ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాం. లైఫ్లో ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు వస్తే మనం దాన్నే ఇబ్బంది అనుకుంటాం. బట్ అక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ పడే ఇబ్బందులు చూస్తే మనం పడేవి అసలు ఇబ్బందే కాదు అనిపిస్తుందనమాట. సో, లాస్ట్‌లో నేను కార్బన్ కోవ్ బీచ్‌లో తీసుకున్నవి, అండమాన్ జైల్‌లో తీసుకున్న ఫోటోస్ అయితే పెట్టాను. చూడండి. దీంతో డే 1 వ్లాగ్ పూర్తయింది. సో, స్టే ట్యూన్డ్ ఫర్ ద అండమాన్ డే 2 వ్లాగ్. ఇట్స్ మోస్ట్ బ్యూటిఫుల్ వ్లాగ్, రాధానగర్ బీచ్. Until then, bye bye. Thank you for watching.